లాస్ట్ వీడియోలో పన్నీర్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా. ఆ పన్నీర్ని తీసుకొని నేను పన్నీర్ బటర్ మసాలా కర్రీ అయితే చేశాను. 2 or 3 times పన్నీర్ కర్రీ అయితే టేస్ట్ చేశాను, కానీ అంతగా నచ్చలేదు. లిటరల్లీ పన్నీర్ బటర్ మసాలా మాత్రం భలే నచ్చేసింది నాకు. ఇంట్లోనే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నటువంటి బటర్ అయితే తీసుకొని కర్రీని ప్రిపేర్ చేశాను. ఒక ఉల్లిపాయ 2 టమాటాలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వెన్నలో ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. నా దగ్గర పేస్ట్ ఉందని చెప్పి నేనైతే పేస్ట్ ని యాడ్ చేశాను. ఇవి ఫ్రై అయిన తర్వాత చల్లార్చుకొని వీటిని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకొంచెం బటర్ ని ఆ పాన్ లో యాడ్ చేసుకొని కట్ చేసుకున్నటువంటి పన్నీర్ ముక్కలను కూడా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ లో ఫ్రై అయిన వీటిని ఒక ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులో ఇంకొంచెం బటర్ ని యాడ్ చేసి బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో ఉప్పు, కారం, పసుపుని వేసుకొని ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలను కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ ని పోసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. చివరిలో కొంచెం కొత్తిమీర